ఏమి ధ్యానం చేసినామో గడిచిన వారం గుర్తుందనుకుంటాను. ఏం ధ్యానం చేసినాం? ఓకే, ఎన్నో అధ్యాయం ధ్యానం చేసినాం? 8వ అధ్యాయంలో మనము ధ్యానం చేసిన మొదటి వచనాన్ని, మొదటి 2 వచనాలను మనము ధ్యానం చేసామండి. మనం గమనించినప్పుడు సునేమియురాల్లో భక్తి ఉన్నది కానీ విశ్వాసురాలు కాదు. అయితే ఆమె కుమారుడు చనిపోయినప్పుడు ఆ కుమారుని కొరకు ఎలీషా ఆ బిడ్డ మీద పారజాపుచుకొని మరి తన బిడ్డ కళ్ళ మీద కళ్ళు, నోరు మీద నోరు, చేతుల మీద చేతులు చాపి పారజాచుకొని ఉన్న విధానాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన పాపాల కొరకు తానే స్వయంగా చనిపోయి తిరిగి లేస్తాడన్న విషయాన్ని మనం అందులో ఛాయగా మనం చూశాం. ఆమె లేచి దైవజనునికి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె విశ్వాసురాలుగా మారింది. మనం కూడా చాలా భక్తిపరులుగా ఉంటాం. దానికి ఉదాహరణగా కొన్ని చూసినాం. కొర్నేలి భక్తిపరుడే కానీ ఆయనలో విశ్వాసం లేదు. కొర్నేలి భక్తిపరుడే, ఆయనలో విశ్వాసం లేదు. అయితే పేతురు వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పినప్పుడు వారు కూడా విశ్వాసులైనారని పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరింపబడి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం చెప్పినాడు. తర్వాత దైవభక్తి కలిగిన లూదియా, ఆమెలో దైవభక్తి ఉంది, విశ్వాసం లేదు. అయితే ఆమె వాక్యం విన్న తర్వాత ఆమె విశ్వాసురాలిగా మారి ఆ దైవజనుడైన పౌలును ప్రాధేయపడుతోంది. నేను విశ్వాసము గలదని ఎంచితే మీరు నా ఇంటికి వచ్చి ఉండండి అని చెప్పేసి. తర్వాత ఏథెన్సు పట్టణంలో అతి దేవతా భక్తి కలిగిన వారుగా ఉన్నారు. పౌలు భక్తుడు వారితో మాట్లాడుచు, తెలియక దేని యందు మీరు భక్తి కలిగి ఉన్నారో దాన్ని నేను మీకు ప్రకటిస్తున్నానని దైవత్వాన్ని గురించిన కొన్ని లక్షణాలను తెలియపరిచినప్పుడు కొందరు పురుషులు, స్త్రీ దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే మనం గమనించిన విధానం ఏమిరా అంటే, గడిచిన వార ధ్యానాల్లో భక్తి వేరు, విశ్వాసము వేరు. భక్తి లోక సంబంధమైన ప్రతిఫలాన్ని కోరుకుంటుంది. విశ్వాసము పరలోక సంబంధమైన గురి కలిగి ప్రయాణం చేస్తూ ఉంటుంది. విశ్వాస జీవితం గురించి మనము హెబ్రీ పత్రికలో ఒక మాట ఆలోచన చేస్తే, వీరందరూ ఆ వాగ్దానముల ఫలములు అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసముతో మృతి పొందిరని రాయబడింది. ఎట్లా మృతి పొందినారంట? విశ్వాసంతో మృతి పొందిరు. ఒక ఉదాహరణ ఏమంటే, నేను నీకు చూపించే దేశానికి నువ్వు ప్రయాణం కానీ విగ్రహారాధికుడైనటువంటి అబ్రహాంకు చెప్పినప్పుడు దేవుని మాటను విశ్వసించి నీతిమంతుడిగా తీర్చబడి ఆయన ప్రయాణం చేశాడు. మరి దేవుడు తనకు ప్రమాణం చేసిన రీతిగా ఏ ప్రాంతాన్ని ఇచ్చినాడు అబ్రహాంకు? మీరెవరైనా చెప్పగలుగుతారా? ఏ ప్రాంతాన్ని ఇచ్చినాడు? నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమన్నాడు కదా, ఆయన ప్రయాణమైనాడు కదా. మరి ఏ ప్రాంతంలో ఆయన స్థిరపడ్డాడు? ఏ ప్రాంతం దేవుడు చూపించిన ప్రాంతం? ఏ ప్రాంతాన్ని ఏ ప్రాంతాన్ని చూపించినాడు? మరి కనాను చూపించింటే ఇక్కడ ఏం రాయబడింది? వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను. అంటే అర్థం ఏంటంటే, వారికి ఏ దేశాన్ని గురించి చెప్పినాడు ప్రభు? అందుకనే ఆయన తొందరపడలేదు. అబ్రహాం మాకు ఇంకా భూమి రిజిస్టర్ చేయలేదు అని చెప్పేసి ఆయన ఉండలేదు. ఒకవేళ దేవుడే చెప్పినటువంటి స్థలాల్లో వాళ్ళు ఉన్నప్పటికీ
అక్కడ కూడా వాళ్ళు పరదేశులుగానే ఉన్నారు. అక్కడ కూడా ఇది పర్మనెంట్ అని చెప్పేసి బిల్డింగ్ కట్టుకొనేమి వాళ్ళు లేరు. వారు ఏమని ఒప్పుకున్నారంటే అది విశ్వాసం. మాకు పరలోకం భూమి మీద కాదు మా జీవితాలు, ఇది విశ్వాస జీవితము పరలోకాన్ని చూస్తుంది. భక్తి జీవితం ప్రతిఫలాన్ని కోరుకుంటుందండి. మనం భక్తిపరులుగా ఉన్నామా, విశ్వాసులుగా ఉన్నామా అన్నది. విశ్వాసం అన్నది హృదయానికి సంబంధించింది, భక్తి అన్నది ఆచారాలకు సంబంధించింది. భక్తి అన్నది ఆచారాలకు సంబంధించింది, విశ్వాసం అన్నది హృదయానికి సంబంధించింది, నిరీక్షణ కలిగింది. అట్లనే 8వ అధ్యాయంలో మనం ధ్యానం చేసిన అంశం, ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, ఆమె ఎవరంట? శూనేమీయులు కాదు, ఇప్పుడు తర్వాత గదురాలు కాదు, ఇప్పుడు ఆమె ఏమి? ఎలీషా బ్రతికించిన బిడ్డకు తల్లి. ఆమె ఎందుకు ఆమె ఆ బిడ్డకు తల్లిగా ఉంది అంటే, ఆ బిడ్డ తిరిగి లేచినాడు కాబట్టి ఆ బిడ్డ యందు నేను కూడా తిరిగి తప్పక లేపబడతాను, నిరీక్షణ కలిగింది. అందుకనే గతం వారం ధ్యానం చేసినాం. ఏం ధ్యానం చేసినామంటే, ఆ లాజరు బ్రతికింపబడిన తర్వాత అందరూ ప్రభువుకు విందు చేసినారు. అందరూ విందు చేసినారు. ఎందుకు చేసినారు అందరు విందు? మార్తా, మరియా, చనిపోయి తిరిగి లేచిన వాడెవరు? మరి వీరంతా వీళ్ళకేం సంతోషం ఉంటది? లాజరు బ్రతికాడు, మేము కూడా ప్రభు పునరుద్ధానంలో తప్పకుండా తిరిగి లేస్తామన్న ఆ సత్యాన్ని అనుభవించుకొని వారందరూ ఆ ప్రభువుకు విందు చేసినారండి. మన ప్రభు తిరిగి లేచి ఉన్నాడు కనుక మనమందరం కూడా ఆయన యందు తిరిగి లేపబడతామన్న నిరీక్షణ కలిగినాం. కాబట్టి మనమందరం కూడా బ్రతికింపబడిన ప్రభువుకు మనమందరం పిల్లలం. ఆమె తల్లిగా ఉంది, మరియ కూడా తల్లి అని రాయబడింది. మనకు తల్లి ఎవరు? గతంలో ధ్యానం చేసినాం. సంఘమే భూమి మీద పైన యెరూషలేము మనకు తల్లి. కనని గొడ్రాల సంతోషించండి, ఆ ప్రసవ వేదన పడదు గాన. మనం ఎట్లా పుట్టినామంటే లోకంలో ప్రసవ వేదన లేదు. తర్వాత గొడ్రాలు అంటే అర్థం ఏంటంటే, గొడ్రాలు ఎక్కడన్నా పిల్లలు కంటదా? మరి మనం ఎవరు పుట్టినామంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వాక్యం వలన మనం పుట్టింపబడిన వారు. ఈ సత్యము, అందుకనే మన తల్లి పరలోకం. ఆ పరలోకం వైపు చూస్తూ లోకంలో మనం ముందుకు నిరీక్షణ కలిగిన వారమై. అందుకనే రోమిలకు రాసిన పత్రికలో ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. తర్వాత ఇప్పుడు నేను చదివిన ఎబ్రీ పత్రికలో కోట్ చేసినది, అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకున్నటకు దేవుడు సిగ్గుపడడం అని రాయబడింది. ఎందుకంటే వాళ్ళు లోకంలో ఎట్లా జీవించినారు? వాళ్ళు ధనవంతులైండి కూడా దరిద్రులుగా జీవించినారు. ఏమయ్యా, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఇద్దరు దరిద్రులు ఉన్నారని అంటూ ఉంటే దేవుడు సిగ్గుపడలేదంట. ఎందుకు? వారి కొరకు మరి శ్రేష్టమైన దేశాన్ని వారి కొరకు ఏర్పాటు చేసినాడు. కాబట్టి ఈ యొక్క 8వ అధ్యాయంలో ఛాయగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని, పునరుద్ధానాన్ని, విశ్వాసి నిరీక్షణను, విశ్వాసి జీవితాన్ని, విశ్వాస జరగబోయే కార్యాలను మనము ఇందులో చూస్తున్నాం. అందుకోసమే పాత నిబంధన గ్రంథము వ్రాయబడింది. పాత నిబంధన గ్రంథంలో ప్రతి అధ్యాయంలో, ప్రతి వచనంలో ప్రభు అన్న భూతద్దం పెట్టుకోకుండా ఏ వచనమో మనకు కనపడదు, అర్థం కాదు. ఇప్పుడు పూర్వము రాజులు రాసినటువంటి రాతలు ఆయా స్థలాల్లో శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? డీకోడ్ చేస్తూ ఉన్నారు. ఎట్లా డీకోడ్ చేస్తున్నారు? వాళ్ళు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అది పాత నిబంధన గ్రంథాన్ని మనం డీకోడ్ చేసుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తే మన సాధనం. ఆయన లేకుండా ఈ పాత నిబంధనలో ఆయనని ఇక్కడ చూడకుండా మనం ఏ వాక్యాన్ని అర్థం చేసుకోలేము. లేవ్యాకాండంలో మనకు అర్థమే కాదు. ఏంది ఒకడు పట్టుకొని
ఆ గొర్రె పిల్లను పట్టుకొని వచ్చి దాని మీద కళ్ళు ఉంచి చెయ్యి ఉంచి దాన్ని చంపి తర్వాత ఆ చర్మం పొలిచి అవయవాలన్నీ చూపించి బలిపీఠం మీద చక్కగా పేర్చి కట్టెలు చక్కగా పేర్చాలా, దానిపైన అవయవాలను కూడా, ఇవన్నీ మనకు అర్థం కావు. ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి? ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనం చూస్తే అందులో సులభంగా పరిశుద్ధాత్మ దేవుడు వాటిని అర్థం చేయగలుగుతాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఇందులో మనకున్నటువంటి భాగ్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి వీటిని శ్రద్ధగా మీరు కూడా ఇంటికి వెళ్ళి ధ్యానం చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం మరొకసారి చదువుకుందాం. మొదటి నుండి చదువుకుందాం. 6 వచనాలు. 313 పేజెస్. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగును అని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలము అచ్చటికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజనుడు మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశములో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయుటకై రాజునొద్దకు పోయిను. రాజు దైవజనుని పనివాడకు గెహజీతో మాట్లాడి, ఎలీషా చెప్పిన గొప్ప కార్యములన్నిటిని నాకు తెలియజెప్పుమని ఆజ్ఞయించి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచూ ఉండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చెను. అంతటా గెహజీ, నా ఏలిన వాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇవ్వని సెలవిచ్చెను. ప్రార్థన చేద్దాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, వాక్య భాగాన్ని దీవించి సంఘక్షేమం నిమిత్తమై ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి బ్రతిమారి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము గతంలో ధ్యానం చేసినాం. ఒకప్పుడు ఆమె నీకు కుమారుడు కలుగునని చెప్తే ఆమె నమ్మలేదు. ఆమె ఏమనింది? నాతో అబద్ధం ఆడవద్దు అని దైవ సేవకుని ఎలీషా భక్తుని మాట విననిది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని అంగీకరించడానికే ఎలీషా దగ్గరికి వచ్చింది. అంగీకరించినప్పుడే ఆమెకు దేవుని మాట ప్రకారము కుమారుడు కలిగినాడు. ఇప్పుడు ఆమె ఎట్లా వచ్చిందంటే, ఆయన ఏం చెప్తే ఆ మాటను అంగీకరించడానికే ఆమె దైవ సేవకుని దగ్గరికి, దైవజనుడి దగ్గరికి రావడం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు ఉదయాన్నే మనము ఆరాధనలో తన సహవాసంలోకి పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన మనల్ని పిలిచినాడు. మనల్ని పిలిచినప్పుడు మనం ఏ విధంగా వస్తూ ఉన్నాం? ఆయన ఏం సెలవిస్తాడో, నేను ఏ విధంగా లోబడాలో నేర్చుకోవడానికి వస్తూ ఉన్నామా? కాలాలు భయంకరంగా ఉన్నాయి. పరిస్థితులు, వాక్యము వినకూడని పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనము దేవుని సన్నిధికి ఏ విధంగా వచ్చి ఉన్నాం? ఆమె పిలిచిన పిలుపే వేరు. తాను బ్రతికించిన బిడ్డకు తల్లి. ఆమెకు నిరీక్షణ ఉంది, ఆ బిడ్డ బ్రతికినట్లుగా నేను బ్రతుకుతాను. మనకు నిరీక్షణ ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచి మనల్ని బ్రతికించాడు. ఒకరోజు సంఘము ఆకర్షింపబడి ప్రభుతో కూడా ఉండబోతున్నాం. మనకు నిరీక్షణ ఉంది. నిరీక్షణ కలిగినటువంటి మనం
దేవుని వాక్యం మనతో ఏం చెప్తుందో అని మనము దేవుని వాక్యం వినడానికి వస్తూ ఉన్నామా? ఆ విధంగా వస్తే జాగ్రత్తగా వింటాం. ఆ విధంగా రాలేకపోతే మనము ఆ వాక్యం మన జీవితాలకు నిష్ప్రయోజనం అవుతుంది. ఇదొక భయంకరమైన సత్యం అండి. ఆ వాక్యం మన జీవితాలకు నిష్ప్రయోజనం అంట. అందుకనే ఒక మాట చూడండి, హెబ్రీలకు రాసినటువంటి ఆ పత్రికలో రాయబడిందండి, విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయనని. 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను గాని వారు వినని వారితో విశ్వాసము గల వారి కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. వారు వినిన వారితో కలిసి ఉండలేదు. వినిన వారెవరు? వారితో మనం ఎందుకు కలిసి ఉండటం లేదు? అవునండి, దేవుని వాక్యాన్ని విన్నవాడెవరు? మోషే విన్నాడు, అహరోను ద్వారా తెలియపరిపిస్తున్నాడు, వారు విన్నారు. మనకు అపోస్తలులు రాయబడింది విన్నారు అని. వాళ్ళు ఏం చేసినారంట? ఎవరు విని మనకు చెప్పినారో వారితో కలిసి ఉండలేదంట. వారితో కలిసి ఉండలేకపోవడం వల్ల ఏమైందంట? విన్న వాక్యము వారికి ఆ, నిష్ప్రయోజనమైనదాయను. నిష్ప్రయోజనమైనదాయనంటే అర్థమేమి? అర్థమై ఏమిరా అంటే, మనకు పని చేయవలసినటువంటి సమయంలో మనకది అది పని చేయకుండా పోవడం, అది పని చేయకుండా పోవడం, అది నిష్ప్రయోజనం అయిపోతుంది. అప్పుడు ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఎంతో ధైర్యం పడాలనుకుంటాం, కానీ మనకు ధైర్యం రాదు. అదే నిష్ప్రయోజనం. వాక్యమేమో జ్ఞాపకం ఉంటుంది. ఓ భయపడకుడి అని రాయబడింది కదా అన్న వాక్యం అయితే జ్ఞాపకం ఉంటుంది. అయితే భయపడుకోకుండా ఉండడానికి మనకు బలం చాలు. ఎందుకు? కలిసి ఉండలేదు కాబట్టి. ఎవరితో? ఆ దైవ సేవకులతో, సంఘ పెద్దలతో, దైవ సేవకులతో మనం కలిసి ఉండలేదు కాబట్టి ఇప్పుడేమో విన్నారు, బాగానే ఉంది. అయితే దేవుడు ఏదో ఒక విషయంలో మీరు ఎన్కౌంటర్ కాబోతున్నారు, ఆ సమయానికి ఈ వాక్యాన్ని మీకు ముందుగానే తెలియపరుస్తూ ఉంటుండగా ఆ సమయం వచ్చినప్పుడు ఆ వాక్యం మీకు ఏమవుతుందంట? నిష్ప్రయోజనమైన. అందుకనే ఎలీషా దగ్గరికి ఆ స్త్రీ ఎట్లా వచ్చిందంట? విశ్వాసంతో వచ్చిందండి. నువ్వేం చెప్తే నన్ను అది చేయగలుగుతా. దేవుని వాక్యాన్ని విశ్వాసంతో వినాలి. విని మనము దేవుని పిల్లలుగా జీవించడానికి లోకంలో ఉన్న ఆహారము దేవుని వాక్యమే. ఈ వాక్యమే లేకపోతే దేవుని వాక్యంలో మనకు శక్తి ఉండదు. దేవుని వాక్యం ద్వారా మనకు కలగాల్సిన మేలు కలగదు. నిజంగా నాకు కొన్నిసార్లు దుఃఖం అవుతుంది. నియామక కూడికలకు ఎంతో మంచి శ్రేష్టమైన వాక్యం చాలామంది పోగొట్టుకుంటున్నారు. చిన్న కారణాలు, కొద్ది కారణాలు చెప్పి పోగొట్టుకుంటున్నారు. మళ్ళా మనకు దొరకవండి. కాబట్టి వారు వినిన వారితో ఏం చేయలేదంటే, విన్నారు వాక్యం, వినిన వారితో కలిసి ఉండలేదు. కలిసి అంటే సహవాసంగా వాళ్ళు ఉండలేదు. దేవుడు సహవాసానికి పిలిచినాడు, సహవాసంగా వాళ్ళు ఉండలేదు. వింటా ఉన్నారు కానీ వాళ్ళ జీవితాలు వాళ్ళే జీవించుకుంటూ ఉన్నారు. వాళ్ళ జీవితాలు మనం కూడా వింటూ ఉన్నాం కానీ మన సొంత జీవితము మనమే జీవించుకుంటున్నాం. వాక్యం వింటూ ఉన్నాం కానీ మీ కుటుంబ జీవితాలు వచ్చేసరికి మీ ఇష్టానుసారంగా మీరు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అందుకనే వాక్యం మన జీవితాలకు ప్రయోజనం చేకూరలేదు. అవును ప్రభునందు ప్రియులారా, ఆ ప్రయోజనం కావాలంటే కలిసి ఉండాలి. ఆమె దైవజనుని దగ్గరికి రావడం ఎంతైనా మన జీవితాల్లో కూడా మనము ఆ విధంగా రావడం, విన్న వాక్యం వెంటనే తలవంచడం అంటే దాన్ని మన జీవితాలకు అన్వయించుకోవడం అవసరం అండి. ఆ ఎలీషా ఏం చెప్తున్నాడు? ఇదిగో చూడండి,
దేశములో క్షామము కలుగునని ఏడు యెహోవా క్షామకాలము రప్పింపబోతున్నాడు. ఎవరు ఎవరు రప్పిస్తున్నారంటే ఇప్పుడు క్షామకాలం చూడండి, ఇక్కడ సిరియా రాజు బెన్హదదు ఆ పట్టణాన్ని 7వ అధ్యాయంలో రాయబడింది. చుట్టుపుడితే ఎంత కరువు వచ్చింది, గాడిద తల కూడా 80 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. అంత కరువు అండి. ఈరోజు నీ పిల్లని తిను, రేపొద్దున నా పిల్లని తింటాం, ఇద్దరం వండుకొని అన్నట్లుగా ఈరోజు దొరికితే చాలరా అన్న కరువు వాళ్ళు అనుభవించినారు. ఇప్పుడు ఎవరు కరువు రప్పించబోతున్నారు? క్షేమము యెహోవాయే. ఆశ్చర్యం ఏమిరా అంటే ఆ క్షేమం గురించి వివరంగా దేవుని వాక్యంలో తెలియచేయబడలేదు. ఎంత భయంకరమైందో. మనుషులు పెట్టిన క్షేమం ఎందుకో రాయబడింది, కానీ యెహోవాయే క్షేమకాలాన్ని రప్పింపబోచున్నాడు. కనుక 7 సంవత్సరంలో నీకు అనుకూలం ఉన్న చోట నువ్వు వెళ్ళు. ప్రభునందు పిల్లరా, ఈమె సంఘమునకు సాదృశ్యంగా ఉంది. సంఘము తల్లి కదా, సంఘము నడిపిస్తుంది మంచి మార్గంలోని. అందుకనే కలిసి ఉండాలి. సంఘ ఆలోచనలు మన కుటుంబాల్లో అనుమతించబడతా ఉండాలి. అటువంటి కుటుంబాలు బహుగా దీవింపబడతాయండి. సంఘ జీవితంలో మనం ఫలిస్తామండి. దేవుని వాక్యం కొరకు మనం ఆశతో వచ్చేవారుగా ఉండాలి. చూడండి, 7 సంవత్సరాలు క్షేమము కలుగునని చెప్పి అచ్చటికి పోవడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. చూడండి, మనమేమనుకుంటామంటే దేవుడు కదా, ఆయన దేవుడు కదా, ఆ దేవుడు నన్ను పోషించాలని నేను ఆడుంటే ఏమి? అవునండి, పోషిస్తాడు. మనం ఏం చేస్తానల్లా ప్రభు మాటకు లోబడాలి. ఉదాహరణకు మన ప్రభువు పుట్టినప్పుడు దూత వారికి కలలో యోసేపునకు ప్రత్యక్షమై, ఇదిగో పిల్లలను చంపబోతున్నాడు హేరోదు, నువ్వు లేచి ఐగుప్తు దేశానికి పారిపోయి అంటే ఏమి? తొందరగా కాదు, పారిపోవడం అంటే అడ్డదిడ్డంగా ఇక టైం లేకోకుండా పారిపోవడం. అప్పుడు యోసేపు ఏం ప్రశ్న అడిగిండల్లా? పుట్టినవాడు దేవుని కుమారుడు కదా, ఈ కష్టం ఎందుకని అడగాల కదా. ఏం దేవుడు కాపాడుకోలేడా? దేవుడు ఇవన్నీ మార్చుకోలేడా? ఎవరికైనా డౌట్ వస్తుంది కదా, వస్తుందా రాదా? కానీ ఐగుప్తునకు ఆ పసివాణ్ణి తీసుకొని వాళ్ళు పారిపోయినారండి. మళ్ళా ప్రభు చెప్తున్నాడు, అయిపోయింది, ఆ చంపడానికి వెతికిన వారు చచ్చిపోయినారు, మీరు తిరిగి వెళ్ళండి. మళ్ళా ప్రభు మాట చొప్పున చేస్తూ ఉన్నాడు. ఇది వారి విశ్వాస జీవితానికి నిదర్శనం అండి. అంత ప్రభువే చేస్తా ఉంటే మనకేముండదు? విశ్వాసం ఉండదండి. అంతా ఆయనే కట్టి, ఆయనే నడిపించి, ఆయనే చూపిస్తా ఉంటే ఏముండదు? ఆయన చెప్పినట్లుగా చేయడమే విశ్వాసం. కాబట్టి దైవజనుని మాట చొప్పున ఆమె ఇంతకు మునుపు అనుమానించింది వాక్యాన్ని కుమారుడి పుట్టుక విషయంలో. ఇప్పుడైతే అటువంటి అనుమానాన్ని వ్యక్తం చేయలేదండి. వెంటనే తనను తన ఇంటి వారిని తోడుకొని, చూడండి, యెహోవా క్షేమకాలాన్ని ఎందుకు రప్పింపబోతున్నాడు? అవునండి, ఇశ్రాయేలీయులు ఎన్ని కార్యాలు చూస్తున్నప్పటికీ, దైవ కార్యాలు, వారు మారు మనస్సు పొందకపోతున్నారు. వీరికే ఎందుకు దేవుడు చెప్తున్నాడు, ప్రభు చెప్తున్నాడు ఈ కుటుంబానికే అంటే, వారు నమ్ముకోవడానికి ఒక్క ఆధారం కూడా లేకుండా చేస్తున్నాడు ప్రభు. కొంతకాలమేనండి దేవుని పిల్లలు దేవుని వాక్యాన్ని బోధించేవాడు. కొంతకాలమేనండి సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు నమ్మండి, బాప్తిస్మం పొందండి పరిచర్య చేసేటువంటి వాడు. తర్వాత ఆ పరిచర్య మనకు దొరకదండి.
అందుకనే ఆ ఉన్న ఒక్క సాక్ష్యం, కుటుంబ సాక్ష్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? తీసుకువెళ్తున్నాడండి. ఎక్కడికి? ఫిలిస్తీన్ల దేశానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రభు కార్యాలను తెలియజేసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? ఒక్కర్లేరండి. అందుకే లాస్ట్కు చివరికి వాక్యం వినగోరి రాజు ఏం చేస్తున్నాడు చెప్పు? ఎలీషాను పిలిపించి, అయ్యా దైవజనుడు చేసిన గొప్ప కార్యాలను నాకు తెలియజెప్పయ్యా. హృదయము ఆరాట పడతా ఉందండి, ఒక్క అవకాశం కూడా లేకుండా. అప్పుడు ఆ క్షామాన్ని తట్టుకోలేక అందరూ మారు మనసు పొందుతాం అని అనిండొచ్చినారేమో, అనుకున్నారేమో, కానీ ఏం లేదు, వాళ్ళకు అవకాశం లేదు. అందుకనే యెహోవా మీకు దొరుకు కాలమందు అంటే దీని అర్థం ఏమి? దొరకని కాలం కూడా రాబోతుంది. దొరకని కాలం కూడా రాబోతుంది. మనము డబ్బులన్నింటినీ సేవ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే మనకు రేపొద్దున ఏం కష్టం వస్తుందో అని డబ్బును సేవ్ చేసుకుంటున్నాం. కానీ ఆ యెహోవా దొరికే కాలమందు ఆయన వెతకడం మాత్రం మానేసి, యెహోవా క్షామకాలాన్ని వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క వ్యభిచారాన్ని బట్టి, వారి యొక్క కఠినత్వాన్ని బట్టి ప్రభువు 7 సంవత్సరాలు ఆ దేశంలో క్షామము కలిగింపచేశాడండి. అది ఎంత కఠినంగా ఉందో లేఖనాలు తెలియపరచబడలేదండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మీకు తెలియచేసే వాళ్ళు కొద్దిమంది ఉండగానే దైవక్రమాన్ని నేర్చుకోండి. కొందరిని మీ ఇంటి దగ్గర ఆకర్షించుకోండి. మనం ఏమనుకుంటామంటే ఆ స్త్రీ ఆమె కుమారుడే అనుకుంటున్నాం. ఇప్పుడు ఎవరెవరు పోతున్నారు? ఆమె కొందరిని ఆమె సంపాదించుకున్నదండి. మనం కూడా రోజు రోజుకు విశ్వాసులను సంపాదించుకునేవారుగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన తలాంతులను పెట్టి మనుషులను ఆకర్షించుకునేవారుగా ఉండాలి. మన సొంతంగా కాదు, దైవ తలాంతులను బట్టి మనం ఆకర్షించుకోవాలండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు దైవజనుని మాట చొప్పున చేసి ఎక్కడికి పోతుందంటే ఫిలిస్తీన్ల దేశంకు వెళ్తాం. ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిందండి. ఇది ఒక ఛాయగా మనం చూద్దాం. ఆ ఫిలిస్తీన్ల దేశంలో ఆమె ఎట్లా జీవించిందో మనకైతే తెలియపరచబడలేదు. ఆమె వెళ్తూ ఆ ఇంటిని, ఆమె పొలంలో ఉండేది కదా, కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి తలనొప్పి అని చనిపోయినాడు. అంటే వాళ్ళకేముంది? పొలం కూడా ఉంది, ఇల్లు కూడా ఉంది. మేడగది ఆమె కదా కట్టించింది, ఇల్లు కూడా ఉంది. ఆ పోతూ ఎవరికో అప్పచెప్పిపోలేదండి. ఎవరికైనా అప్పచెప్పిపోయిందా? ఇద్దాం నేను మళ్ళా వస్తాను, చూసుకోండి కొంచెం, ఎవరికైనా అప్పచెప్పిందా? ఎవరికి అప్పచెప్పలేదండి. దేవుని మాటను నమ్మింది, ఆమె వెళ్ళిపోయిందండి. మన జీవితాల్లో ప్రభునందు ప్రియులరా, ఆస్తి కంటే ప్రాముఖ్యం ఏమిరా అంటే దేవుని మాట. మనం ఏదైతే పోగొట్టుకున్నామో దేవుడు తిరిగి ఇవ్వడానికి ఆయన సమర్థుడు. ఆమె ఏమి ఆలోచన చేయలేదు. ఇంకా అయ్యో ఇంత సంపాదన నేను ఎట్లా వదిలిపెట్టుకోవాలా. అందుకనే ప్రభు ఒక మాట అంటున్నాడండి, భూమి మీద మీరు ధనాన్ని కూర్చుకోవద్దు. అక్కడ చిమ్మిడలు కొట్టేస్తాయి, దొంగలు కొట్టేస్తారు. ఎక్కడ కూర్చుకోవాలంట? పరలోకంలో ధనాన్ని కూర్చుకోండి. మంచి సేవింగ్ విధానం చెప్తున్నాడండి మన ప్రభు. మనం పోగొట్టుకోం, పరలోకంలో ధనాన్ని కూర్చుకోండి. పరలోకంలో ఏ విధంగా ధనాన్ని కూర్చుకోవాలా మనం? అబ్రహాము ధనవంతుడై ఉన్నాడు. ఆయన ధనాన్ని ఏం చేసినాడు? అబ్రహాము ఏం చేసినాడు? ఏం చేసి ఉంటాడు? ధనవంతుడు అని రాయబడింది కదా అబ్రహాం. మరి ఎక్కడ నివాసం చేస్తున్నాడు? మరి ఆయన డబ్బు ఏం చేసినాడు? ఆయన ధనమంతా ఏం చేసినాడు? ఆయన స్వార్థ కొరకే ఖర్చు పెట్టాడండి. స్వార్థ కొరకే, డబ్బు మీద లక్ష్యం ఉంచలేదు ఆయన.
ఎందుకంటే పరలోకంలో పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. అది అండి విశ్వాసం. ఆ నిరీక్షణ నిజమా కాదా అనేది ఈ స్త్రీ ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. పరలోకంలో మీరు ధనాన్ని కూర్చుకోండి. మన ప్రభువే నిజమైన ధనం. ప్రభువును కలిగి ఉన్నటువంటి మనం, ప్రభువు మాట చొప్పున ఆమె ధనాన్ని, ఇంటిని వదిలేసి వెళ్తా ఉంది. మనము సమయాన్ని కొంచెం చూసుకొని మందిరానికి రావడానికి మనం వెనకాడుతున్నాం. కలిసి ఉండకపోతే ఎంత నష్టమో ప్రభునందు ప్రియులారా. నేను అన్ని రెఫరెన్సెస్ మీకు చెప్పడం లేదు. మీలో ఎవరైనా ఇంకా ఈ వాక్య భాగంలో నేను చెప్తున్న సందర్భాన్ని బట్టి రెఫరెన్స్లు గుర్తుకొస్తే మీరు కూడా ఒక ప్రసంగం మీద రాసి నాకు తెచ్చేయండి, చూస్తా. మంచి హోంవర్క్ అది కూడా హోంవర్క్. అప్పుడు ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు విస్తారంగా మాట్లాడతాడండి. దాంట్లో స్త్రీలు పురుషులు అనేది ఏమీ లేదు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఆమె వదిలి వెళ్ళిపోయి ప్రభు కొరకు ఒక ధనవంతుడు వచ్చినాడు ప్రభు దగ్గరికి. నిత్యజీవం పొందడానికి నేనేం చేయాలా? నువ్వు అన్ని బాగున్నావయ్యా, నీ ధనాన్ని బట్టి నువ్వు వెనకబడుతున్నావు, దాన్ని అమ్మేసి పేదలకు పెట్టంటే ఆ ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయినాడు. పేతురు ఏమన్నా అంటే, ప్రభువా మరి మేము విడిచిపెట్టి వచ్చినాం కదా, సమస్తం విడిచిపెట్టి వచ్చినాం కదా. ప్రభు ఏమన్నాడు? నా నిమిత్తము, సువార్త నిమిత్తము, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు, ఏంతో పాటు? హింసలతో పాటు నూరంతలుగా. నిజమేనండి. సంఘంలో మనకు తల్లులు ఉన్నారు, సంఘంలో తండ్రులు ఉన్నారు, సంఘంలో సోదరులు ఉన్నారు, సంఘంలో సోదరులు ఉన్నారు. అసలైన బంధుత్వం అంతా సంఘంలోనే ఉందండి. ప్రభు ఇవ్వలేదా? ఇంటిని విడిచిపెట్టినందుకు అబ్రహాం ఏమేమి విడిచిపెట్టేసినాడు? అబ్రహాం ఏమేమి విడిచిపెట్టాడు? ఇంటిని, దేశాన్ని, తల్లిదండ్రులను అందరినీ విడిచిపెట్టా లేదా? నీవే విడిచిపెట్టావు సువార్త, దేవుని సత్యం కోసము. నిన్ను నీవు పెట్టుకొని ప్రభుని ఎలాగన వెంబడించగలుగుతావు? ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, అందుకనే ఆమె కలిగింది, ఆమె విడిచిపెట్టింది, తిరిగి వెళ్ళిపోయిందండి. ఎక్కడికి? ఫిలిస్తీన్ల దేశంలోని. ఫిలిస్తీన్ల దేశంలో, పరాయి దేశంలో ఎట్లా జీవించి ఉండాలి? ఆమె ఎట్లా జీవించి ఉండాలా? పరాయి దేశంలో చాలా జాగ్రత్తగా జీవించి ఉండాలి. ఎందుకంటే అన్యుల మధ్యలో జీవించబోతోంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? పేతురు అంటున్నాడు, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. మన ప్రవర్తన ఎట్లా ఉందండి? మన ప్రవర్తన ఎట్లా ఉంది చూడండి. 7 సంవత్సరాలు ఆమెను గురించి ఏమీ రాయబడలేదు. ఒక రకంగా దీన్ని మనం ఛాయగా క్రొత్త నిబంధన వాస్తవ సత్యానికి, మరణ పునరుద్ధానానికి, తిరిగి మన పొందబోయే మహిమ కూడా ఇది దీన్ని ఆధారం చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేయవచ్చు. అది ఛాయ. ఆమె భద్రపరచబడిందా లేదా? ఒకవేళ ఇక్కడే ఉంటే ఆమె ఏమైపోయేది? అవునా? అవునండి. లోకంలో ఉంటే మనం చచ్చిన వారం, ప్రభులో ఉంటే బ్రతికింప. మనం ఎక్కడ భద్రం చేయబడినాం? ప్రభునందు భద్రం చేయబడినాం. కాబట్టి ఆయన వాక్యానుసారంగా మనం నడవాల్సినటువంటి అవసరం. వాక్యమే చెప్తా ఉంది, నీకున్న అనుకూలం ఉన్న చోటుకు నువ్వు వెళ్ళు. అవునండి. ప్రభునందు మనం భద్రపరచబడినటువంటి వారు. దావీదు భక్తుడు అంటున్నాడు, నా శరీరము నిలకడగా ఉందండి, ఎందుకంటే నా ప్రభు లేచినాడు, నేను కూడా తిరిగి లేపబడతా. అవునండి. ఆమె 7 సంవత్సరాలు, సంపూర్ణ సంఖ్య 7 సంవత్సరాలు తెలియపరచబడలేదండి. 7 సంవత్సరాలు ఇక్కడ ఏం శ్రమ కూడా వ్రాయబడలేదండి. ఎవరు దేవుని గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరండి, ఎవరు లేరు. ఒక మాట హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో చూసుకొని మనం ముందుకు పోదామండి. మీకు చాలాసార్లు చెప్పాను ఆ మాట. 1 మాట 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 1 మాట
12వ అధ్యాయం 17వ వచనం. ఏశావు ఉమ్. 208 పేజీ. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడచచ్చు. చూడండి, ఒక మాట ఆగండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి. ఈ మాట ఇంకోసారి చెప్తాను. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి అంటే ఈ మాటలో అర్థమేమి? ఈ మాటలో అర్థం ఏమిటా అంటే, ప్రభు ఏం చేసినాడు ఏశావును? అదొక్కటే మనకు తెలిసింది కదా. ఏం చేసి ఉంటాడు? ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి అంటే ప్రభు ఏం చేసి ఉంటాడు? ముందు చెప్పుంటాడు విశ్వాసాన్ని. ఆశీర్వదింపబడని అడిగినాడా లేదా? అప్పుడు ఆయన ఏమన్నాడు? ఇప్పుడు కాదు. మనమేమంటాం? మనకేం తెలుసు అంటే ఏశావును ద్వేషించినాడు. ద్వేషించలేదండి ఏశావును. ఎప్పుడు ద్వేషించినాడు ఏశావును? ఆ తర్వాత అంటే ఎప్పుడు? మలాకి గ్రంథంలో మనకు కనబడతా ఉంది. ఏమని? ఇదిగో నేను ఏశావును ద్వేషించి తిని అని. ఆది కాండంలో పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని రాయబడింది. కానీ ఏం రాయబడలేదు? ద్వేషించినాడన్న మాట మనకు కనబడు కదా. అయితే ఇక్కడ నేను ద్వేషించి తిని అంటున్నాడు. ఎప్పుడు ద్వేషించినాడు? మలాకి గ్రంథంలో పడతా ఉంది. అంటే అర్థం ఏంటి? ఇంతకాలం ప్రభు ఆయన కోసం ఏం చూశాడు? అవునా కదా. అందుకనే ప్రభు అడుగుతున్నాడు, ఇప్పుడు ఆశీర్వదింపబడయా ఏశావు? మీ నాన్న ఆశీర్వాదం ఏమి? దైవాశీర్వాదం. చూడండి, యాకోబు సమయాన్ని పోగొట్టుకోలేదు. ఏమంటున్నాడు యాకోబు? ఇప్పుడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ. యాకోబు ఏం పోగొట్టుకోలేదు? సమయాన్ని పోగొట్టుకోలేదు. ఏశావు ఏం పోగొట్టుకుంటున్నాడు? సమయాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఆ తర్వాత రేపు చూసుకుంటాంలే ప్రభువా, ఇప్పుడు దాంతో ఏముంది, ఇప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్నాను, నేను ఇంకా అక్కడికి ఇక్కడ తిరగాల, సినిమాలకు పోవాలా, మళ్ళా ఎప్పుడు చూసుకున్నా? చనిపోయేటప్పుడు, ఇంకా మా వృద్ధుడైపోయినప్పుడు, అప్పుడు నేను చూసుకుంటానులే ప్రభువా. దేవుడు బంగపోయినాడా లేదా? కాబట్టి ఏమంటున్నా అంటే ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొంద అంటే ప్రభు ఏం చేసినాడు? అవునా? ఆశీర్వాదం పొందకోరి కన్నీళ్లు విడిచొచ్చు. దానికోసం సమయం అయిపోయింది. సమయం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన కన్నీళ్లు విడుస్తా ఉన్నాడు. ఏమని? నీవు నన్ను ఆశీర్వదించయ్యా అని, నీ దగ్గర ఒకే దీవెన ఉందా అని కన్నీళ్లు విడుచుతూ మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. పూర్తిగా చదవలేదు అనుకుంటా. ఆ తర్వాత ఆశీర్వాదం పొందకోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను. దేనికోసరము? ఎట్లా వెతికినాడంట? శ్రద్ధతో వెతికినాడంట. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. ఈయన ఏం చేస్తున్నాడంట? అయిపోయిన తర్వాత వెతికినాను, మారు మనస్సు పొంద అవకాశము దొరకక. మారు మనస్సు పొంద అవకాశము. ఏం మారు మనస్సు పొంద అవకాశము ఎందుకు దొరకలేదు ఆయనకు? ఎందుకు దొరకలేదు? ఆయన దృష్టి అంతా ఆశీర్వాదం మీదనే ఉంది. ఆయనలో ఉన్న పాప జీవితాన్ని తొలగించుకోవడానికి ఆయన వాక్యాన్ని విని ఆలోచన చేసుకోలే. నీ జీవితాన్ని నువ్వు ఆలోచన చేసుకోవాలి. నీకేం కావాలా? నువ్వేం చేయటం లేదు. నీ జీవితంలో ఆశీర్వాదానికి ఆటంకం ఏముందో వాటిని తొలగించుకోవడానికి ఇష్టపడలేదు. నీకేం కావాలా? నువ్వు ఎట్లాంటి దానివైనా సరే, నువ్వు ఎట్లన్నా ఉన్నా సరే, మన లక్షణం అదే. మనల్ని గురించి మనం ఆలోచన చేసుకో. మనం ఎంత దూరంగా ఉన్నాం దేవునికి, మనం ఎంత అవిధేయతగా ఉన్నాం, వాటిని మార్చుకుందామన్న ఆలోచన లేదు. మనం ఏం చేస్తున్నాము? నేను ఎట్లన్నా ఉండి నాకేం కావాలా? ఆయనకేమి అవకాశం దొరకలేదు. ఎందుకు? ఆయన గురి ఎంత ఏమి? ఆశీర్వాదమే. మన గురి ఏమి? ఆశీర్వాదమే. కానీ మనం ఏం చేయడం లేదు. వస్తున్నామా సమయానికి వాక్యం దగ్గరికి? విన్న విశ్వాసంతో, ఆమె విన్న రీతిగా మనం వింటూ ఉన్నామా? మేము చెప్తూ ఉన్నామా? విశ్వాసంతో వెళ్తా ఉన్నామా? మనము విశ్వాసంతో, సంతోషంతో ఆలోచన చేయండి.
అందుకనే ఆయన గురింత ఆశీర్వాదమే, మన గురింత ఆశీర్వాదమే మంచిదే. ఆశీర్వాదానికి పాత్రులు కావడానికి మనం ఏం చేయాలా? మనలో ఉన్న పాప జీవితాన్ని మొదట తీసివేసుకుంటే అప్పుడు ఏమైతామో ఆయన ఆశీర్వదించడానికి. అందుకనే యాకోబు ఏమంటున్నాడు తెలుసిన, నీవు నన్ను ఆశీర్వదించు. ఏమడిగినాడు ప్రభు? ఏమడిగినాడు? నీ పేరేం పేరని అడిగినాడు కదా. ఎందుకు అడగాల నీ పేరేం పేరని? ఆయనలో ఉన్న ఒకప్పుడు ఏం పేరు చెప్పినాడు ఆయన? ఇశ్రాయేలు. ఒకప్పుడు ఏం పేరు చెప్పినాడు ఆయన? ఏశావు అని పేరు చెప్పినాడు. ఎవరి దగ్గర? వాళ్ళ నాన్న దగ్గర. ఏం పేరు చెప్పినాడు? ఎవరు నాయన నువ్వు అంటే ఏం చెప్పినాడు ఆయన? ఏశావు అన్నాడు. ఎందుకు? ఆశీర్వాదం. ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు నీ పేరేం పేరని. యాకోబు ఏం చెప్పింది అసలు? పెద్ద కుమారునే కదా దీవించేది, ఇంకా ఆ పేరే చెప్దాం. ఒకవేళ వాళ్ళ నాన్నకు కళ్ళు కనపడకపోవచ్చు, దేవునికి అవునండి ఆశీర్వదించవలసినటువంటి వాడు ఆయనే. నీ పేరేం పేరు? నేను ప్రభు మోసగాన్ని. మన తెలుగులో మాట్లాడుతున్నాం. యాకోబు అంటే అర్థం ఏమి? నేను మోసగాన్ని ప్రభువా. దేవుడు కనికరించినాడు. దేవుడు ఈయనేం చేస్తున్నాడు? తన జీవితంలో పాత జీవితాన్ని తీసివేసుకోవడానికి ఇష్టపడడం లేదు. కానీ ఆయనకేం కావాలా? ఎంతవరకు ఆశీర్వాదం కోసమే చూస్తూ ఉంటే మన జీవితాల్లో మారు మనసు పొందే అవకాశం మనకు దొరకదండి. ఫస్ట్ మారు మనసు పొందాలంటే దేవుని వాక్యాన్నే మనము వినాలండి. దేవుని వాక్యం మనలో మారు మనసు కలగజేస్తుందండి. కాబట్టి వాక్యం వింటున్నావా? ఎంత పోగొట్టుకుంటున్నావు? అందుకనే కన్నీళ్లు విడుచుతూ శ్రద్ధతో వెతుకుతున్నాడు. దేన్ని? ఆయన జీవితాన్ని గురించి ఆలోచన చేయటం. మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడెను. ఎంత ఇదండి ఘోరం అండి. మన జీవితాలు సంఘంలోనే ఉన్నాం, దేవుని వాక్యాన్ని విని నేర్చుకున్నటువంటి వారుగా ఉన్నామా? ఆమె సరే 7 సంవత్సరాలు అక్కడ ఆ దైవజనుడి మాట చొప్పున 7 సంవత్సరాలు అక్కడ వాసన చేసిందండి. దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది? ఇదిగో మనమందరము మార్పు చెందబోతున్నాం. ఒక్క నిమిషం రెప్పపాటున మనమందరం మార్పు చెందబోతున్నాం. ఇది సత్యాన్ని ఎరిగినామా లేదా? ఎరిగినామా? మరి ఎరిగితే నీ జీవితంలో ఇంకా బంధకాలు చాలా ఉన్నాయా? అర్థమేమి చెప్పండి. ఆ స్థితి కోసం సంఘం సిద్ధపడిందా? ఆ స్థితి కోసం సంఘం సిద్ధపడిందా? కనుక ప్రభునందు ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, మన జీవితాలను తర్వాత 3వ వచనం. అయితే 8వ అధ్యాయం. 7 సంవత్సరములు గతించిన తరువాత. అయితే అంటే అర్థమేమి? అయితే అంటే విరుద్ధంగా, అంతే కదా. అయితే అంటే ఏమి? వాడు పొమ్మన్నాను, అయితే వాడు పోలేదు అంటే అర్థమేమి? ఏదో వ్యతిరేకంగా జరిగిందా లేదా? ఈమె ఏం చేసి ఉండాలా? అక్కడే సెటిల్ అయిపోయి ఉండాలి. ఎక్కడ? దేశంలోనే సెటిల్ అయిపోయి ఉండాలి. కానీ ఆమె ఏం చేసింది? ఇక్కడ బాగానే ఉందిలే, నాకేం ఇబ్బంది లేకుండా ఉంది. ఏమండి, ఆమె ఏం చేస్తా ఉంది? తిరిగి 7 సంవత్సరాలు అయిన తర్వాత తన దేశానికి వస్తా ఉంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఆమె వాక్యానికి ఎంత విధేయురాలు అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆడ బాగా సులభంగా మంచి జీవితం జీవిస్తూ ఉంది. అక్కడ ఇంకేం పోతాంలే, ఇంకా అడిగి ఇంకా ఈ పరిగెత్తులు ఎందుకని ఆమె అక్కడే ఉందా? లేదండి. అయితే ఆమె ఏం చేసిందంట? తన తర్వాత ఆ స్త్రీ అంటే దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చియో భూమిని గూర్చియో మనవి చేసుకున్నటకై రాజునొద్దకు పోయింది. ఎక్కడ పోయిందంట? రాజునొద్దకు పోయిను. తన ఇంటిని గూర్చి పొలాన్ని గూర్చి మనవి చేయుటకై రాజునొద్దకు పోయింది. ఈమె కుటుంబం ఒకటేనండి. ఈమె కుటుంబం ఒకటే. అంతమంది ఇశ్రాయేలీయుల్లో విశ్వసించినటువంటి వారిలో ఈమె కుటుంబం ఒకటే. ఇంత లోకంలో విశ్వసించిన వారిలో మనం మాత్రమే ప్రభునందు ప్రియులారా
మనం పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి ఇవ్వబడుతుంది. చూద్దాం పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచు మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఏం నిరీక్షణ? జీవముతో కూడిన నిరీక్షణ. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియో. ఇక్కడ ఏమైతామంట మనము? ఇక్కడ మనం ఏమైతాం? ఇక్కడ మనం ఏమైతాం? క్షయమైపోతాం. అయితే మనకు పైన ఏముందంట? అక్షయమైన. ఆమె ఫిలిష్తీయుల దేశానికి పోయి మనం ఈ విధంగా వాక్యాన్ని ఆమె ఏమైండొచ్చును? అక్షయమైంది. అట్లా అనుకుందాం. ఇక్కడ అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారునదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. మనం ఇక్కడ ఏమైతున్నామంటే శ్రమల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందులు, అదే రాయబడింది కింద. మనం ఏమైతున్నామంట? క్షయమైపోతున్నాం. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నలో ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రం ముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమకు భారముగా కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి. ఆమె ఏం చేస్తా ఉంది? ఆమె అదృశ్యమైన వాటిని చూసి ఆమె ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిందండి. అదొక మంచి పాఠం. అందుకనే మీకేమైనా సత్యం తెలిస్తే రాసుకొని తీసుకురండి, చూద్దాం, పోల్చుకుందాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఆమె రాజు దగ్గరికి మనవి చేయడానికి వస్తా ఉందండి. మనవి చేయడానికి వచ్చి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందో తెలుసునా? చూడండి, చదవండి, త్వరగా ముగించుకుందాం. రాజు 4వ వచనం, 8వ అధ్యాయం 4వ వచనం. రాజు దైవజనుని పనివాడకు గేహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞయించి ఉండేది. చూడండి, పేతురు పత్రికలో మనం ఏం పొందబోతున్నాం? అక్షయమైనది, వాడబారనిది మనం పొందబోతున్నాం కదా. అంటే ఇక్కడ ప్రభు కొరకు ఏదేది విడిచిపెడుతున్నామో అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది, మన ఆస్తులు పోవచ్చును, మన శరీరాలు పోవచ్చును, సమస్తం పోవచ్చును. ఇప్పుడు ఆమె కూడా సమస్తం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ అవన్నీ కూడా పరలోకం నందు భద్రపరచబడి ఉన్నాయని రాయబడింది. ఎక్కడ? పరలోకం నందు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అందుకనే మేము అధైర్యపడం. మా బాహ్య పురుషుడు కృషించుచున్న ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం ద్వారా మనము గమనించాల్సినటువంటి అంశము ఏమిటనగా, ఇదిగో 8వ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం లో ఒక మాట చూసుకొని మనము ముందుకు పోదామండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. మేలు కలగటానికి ఎవరికి? దేవుని ప్రేమించే వారికి. దేవుని ప్రేమించేవారు ఎవరు? ఆయన మాట వినేవారు. అంతే, దేవుని ప్రేమించేవారు ఆయన మాట వింటారు. ఈమె కూడా ఆమె మాట వినింది, ఫిలిష్తీయ దేశానికి వెళ్ళింది, వేరే క్వశ్చన్ చేయలేదు, మళ్ళా నాకు వస్తాయా లేదా ఇవన్నీ ఏమీ ఎంక్వైరీ చేయలేదు, ఆమె వెళ్ళిపోయింది.
దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటానికే. ఇప్పుడు చెప్పండి ప్రియులారా మీరే, యెహోవా కలిగించే ఆ క్షేమము ఈమె మేలుకా కీడుకా? చెప్పండి. ఈమె వచ్చేటప్పటికి రాజు ఏం చేస్తున్నాడు? రాజు ఏం చేస్తున్నాడు? ఆ దైవజనుడు చేసిన అద్భుతం. ఎలీషాతో, దైవజనుని పనివాడు ఎలీషాతో అవి నాకు చెప్పవయ్యా అని అడుగుతా ఉన్నాడు. చూడండి, ఆమె రావడానికి ఇతను ఎలీషా ఏం రోగి? కుష్ఠరోగి కదా. గెహజీ సారీ, గెహాజీ కుష్ఠరోగి కదా. కుష్ఠరోగి కదా. మరి రాజు ఎట్లా పిలిపించినాడు ఆయనను? కుష్ఠవ్యాధి వాళ్ళు ఊరు పెట్టున్నాళ్ళ కదా. ఈయన లోపలికి ఎట్లా పిలిపించినాడు అంటే, ఇది అంటువ్యాధి కాదు. ఇదేం వ్యాధి? ఆయన కుటుంబానికి మాత్రమే ఉండే వ్యాధి. ఇది అందరికీ వచ్చే వ్యాధి కాదు. అందుకనే నీకు నీ ఇంటి వారికి సర్వకాలము అంటి ఉండింది కాక. మనం అంటుకున్న ఆ కుష్టు వ్యాధి అంటే దేవుని మాట యొక్క తీవ్రత ఎంత ఉంటుందో చూడండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధి. అంతే ఇంకా మాట. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని ప్రేమించు వారికి ఆమె రావడం, అప్పటికే దైవజనుడైనటువంటి ఆ ఎలీషా సేవకుడు గేహాజీ తన మాటలు ఆయనకు చెబుతూ ఉండడం, అప్పుడే ఆమె లోపలికి రావడం. ఎంత ప్రణాళిక! దీంట్లో మనకేం కనపడతా ఉంది? దీంట్లో మనకేం అనుకోని రీతిగా జరిగిన కార్యంగా కనపడతా ఉందా? ప్రణాళిక ప్రకారం కనపడతా ఉందా? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటానికి సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదాం. ప్రతిదీ కూడా పిల్లరా, ఈ నిరీక్షణ కలిగిన వారమై ఆ స్త్రీని బట్టి మనం కూడా భయపడకండి. లోకంలో నిన్న సుజాతమ్మ వారిలో మంచి అంశం, శ్రమను గుర్చినటువంటి అంశం. భయపడకండి. ప్రభుపై నిరీక్షణ. మనం తిరిగి మళ్ళా వస్తాం, తిరిగి లేపబడతాం, తిరిగి పరలోకానికి వెళ్తాం, ప్రభుతో కూడా ఉంటాం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఇవన్నీ రెఫరెన్స్లు మీరు రాసుకొని రండి. కాబట్టి మళ్ళా మనము ఇదే అంశాన్ని ప్రభు చిత్తమై అనుకూలమైతే వచ్చే వారం కాదు ధ్యానం చేద్దాం. తర్వాత 5వ వచనం, అతడు ఒక మృతునికి తిరిగి రక్షించిన సంగతి వారు రాజులకు తెలియజెప్పుచూ ఉండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చును. అంతటా గెహజీ, నా ఏలిన వాడవైన రాజు, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా. చూడండి, ఈ గేహజీ ఆమె గురించి ఎట్లా పరిచయం చేయాలా? ఎంత భక్తితో ఎలీషా తాను బ్రతికించిన బిడ్డ అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉంటే ఈయన ఏమంటున్నాడు? ఇదే. మంచి సంబోధన. అంటే ఆయన మీద ఆమెకేముంది? చిన్న కోపం ఉందా లేదా? చూడండి, ఒకప్పుడు ఎలీషాకు సేవకుడే, కానీ కక్ష కలిగినటువంటి వాడు కను. ఎందుకంటే రాజా, ఆ బిడ్డ ఆ స్త్రీ ఇదే, ఆ బిడ్డ వీడే అంటే ఏం చేయాలని అంటే రాజుకు ముందే కోపం ఉంది. ఎవరి మీద? ఎలీషాను చంపించాలని కోరుకున్నటువంటి వాడు ఎవరు? మనము 7వ అధ్యాయంలో చూస్తే అర్థమవుతుంది. ఒక మనిషిని పంపుతున్నాడు, చంపివేసరాండి అని చెప్పేసి. అయితే అంటే ఈమెను కూడా చంపివేయాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు అటువంటి ఆ సేవకుడు. అయితే దేవుని కార్యాలు ఆశ్చర్యకరంగా ఆ రాజు ఏం చేసినట్టు తెలిసిన? ఒక అధిపతిని నియమించి, ఎవరిని? ఒక అధిపతిని నియమించి, ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం విడిచినప్పటి నుండి, ఎప్పటి నుంచి? ఆమె దేశము విడిచినప్పటి నుంచి నేటి వరకు భూమి ఫలించిన ప్రతి పంట యావత్తును. అంటే భూమి ఫలించింటదా? ఫలించి ఉంటుందా? క్షామం ఫలించింటదా? మరి ఫలించలేదా? మరి ఎట్లా ఏమంటున్నాడు అంటే అర్థం ఏంటి? అక్షయమైంది. అవునా? ఒకప్పుడు క్షయం ఫలించలే, కానీ ఇప్పుడు ఎట్లా వస్తుంది?
భూమి ఫలించిన పంట యావత్తు తిరిగి ఆమెకు ఇవ్వాలి. ఈ విషయంలోనే అంత ఖచ్చితంగా జరుగుతూ ఉంటే ఒక అధికారి విషయంలోనే మన ప్రభు విషయంలో మనకు జరగదా? తప్పకుండా మనం ఆ నిరీక్షణ కలిగినటువంటి వారమై మనము ఏదేది పోగొట్టుకున్నామో అవన్నీ ప్రభునందు పొందబోతున్నాం. ఈ నిరీక్షణ కలిగిన వారమై చూడండి, ఒక అధిపతిని నియమించి అక్కడ గేహాజీ చంపేస్తాడు రాజు అనుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడే క్షేమంతో అల్లాడిపోతున్నాడు రాజు, చంపేస్తాడు అనుకున్నాడు. కానీ అదే రాజు ఏమంటున్నాడు? చంపవలసినటువంటి రాజు ఒక అధిపతిని నియమించి ఈమె ఇల్లు ఆమె సొత్తు ఆమె పంట పండిన యావత్తు అంటే ఎంత ఆమె పోగొట్టుకునిందో అదంతా కూడా ఆమెకు తిరిగి ఇవ్వబడ్డది. అంటే తన పూర్వస్థితి ఆమెకు, అంటే ఆ కుమారుణ్ణి బట్టి ఈమె మరణించిందని, ఆ కుమారుని బట్టి తిరిగి నూతన పునరుద్ధరణ జీవితం పొంది ఉందని ఈ చివరి వాక్యం ద్వారా అది తేటగా మనకు క్రొత్త నిబంధనలో మనకు అర్థమవుతుంది. ఏ విధంగా పంట తిరిగి మొత్తం పొందిందో అదే లాగున మనం కూడా ప్రభునందు మృతి పొందు మృతులు ధన్యులు. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇటువంటి నిరీక్షణ కలిగిన వారమై ఆయన రాకడ కొరకు విశ్వాసం కలిగిన వారమై సంఘపక్షంగా ముందుకు కొనసాగుదాం. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించునుగా. మరి నియామక కూడికలకు అందరూ తప్పక రండి. మరి ముఖ్యంగా ఈ శనివారం నేను ఈ గురువారం నేను రాలేకపోయినాను. నాకు ఆరోగ్యం బాగాలేక మళ్ళా కళ్ళు తిరిగి ఆ రోజు మేము చేయలేకపోయినాం. స్త్రీలు వచ్చినారు, వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. నారాయణ స్వామి నడిపించి ఆయన ఒకడే నడిపించగలిగినాడు. కాబట్టి మరి మీరు కూడా ఒక్కొక్కరు సిద్ధపడి సమయం ఉండగానే ప్రభు కొరకు మనం అందరము సిద్ధపరచబడదాం. దేవుడి ఈ మాటలు మనందరి కొరకై దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. మన సహోదరుడు వేణు మన